స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో సీఎంల ప్రసంగాల్లో నీటి వాటాలకు సంబంధించి తెలుగు రాష్ట్రాల సీఎంలు హాట్ కామెంట్స్ చేశారు. బనకచెర్లపై తగ్గేదే లేదంటున్నారు సీఎం చంద్రబాబు. కృష్ణా గోదావరి జలాలపై రాజీ పడేదే లేదు అంటున్నారు తెలంగాణ సీఎం రేవంత్. బనకచెర్లతో ఏ రాష్ట్రానికి నష్టం జరగదు అంటున్నారు చంద్రబాబు. తమ అవసరాలు తీరాకే ఇతరులకు నీరిస్తామంటున్నారు రేవంత్. సముద్రంలోకి వెళ్లే నీటిని వాడుకుంటామన్న ఏపీ సీఎం కృష్ణా గోదావరి జలాల వాటా దక్కించుకుంటున్నామంటున్నారు రేవంత్. వరదను భరించినప్పుడు నీటిని వాడుకుంటామన్నారు చంద్రబాబు. రాయలసీమ కరువు తీర్చేలా బనకచెర్లతో గోదావరి నీళ్లు అందిస్తామన్నారు ఏపీ సీఎం చంద్రబాబు. వరద నీటిని తాము మళ్లించుకుంటామని, బనకచెర్లతో ఏ రాష్ట్రానికి నష్టం ఉండదని అన్నారు. ఎగువ నుంచి వచ్చే వరదతో ఇబ్బందులు భరిస్తున్న తాము అదే వరద నీటిని వాడుకుంటే అభ్యంతరం ఎందుకంటూ ప్రశ్నించారు సీఎం చంద్రబాబు. రాయలసీమను సస్యశ్యామలం చేసేందుకు గోదావరి వృధా జలాల్ని పోలవరం నుంచి బనకచెర్లకు మళ్లించాలని నిర్ణయించాం. సముద్రంలోకి పోయే వృధా నీటిని వినియోగిస్తాం. ఈ ప్రాజెక్టుతో ఏ రాష్ట్ర నీటి ప్రయోజనాలకు నష్టం వాటిల్లదు. ఎవరూ అభ్యంతరం చెప్పవలసిన అవసరం లేదు. వరదలు వచ్చినప్పుడు ఎగువ రాష్ట్రాలు నీటిని విడుదల చేస్తే దిగువ రాష్ట్రంగా ఆ నష్టాలను కష్టాలను భరిస్తున్నాం. దిగువ రాష్ట్రంగా అదే వరద నీటిని వాడుకుంటామంటే అభ్యంతరాలు ఎందుకని అడుగుతున్నా. వరదను భరించాలి కానీ వరద నీటితో ప్రయోజనం పొందకూడదంటే ఇది ఏ విధంగా మంచిదో ఆలోచించమని విజ్ఞప్తి చేస్తున్నా. బనకచెర్ల నిర్మాణంపై ఏపీ సీఎం చంద్రబాబు వ్యాఖ్యలకు సీఎం రేవంత్ కౌంటర్ ఇచ్చారు. కృష్ణా గోదావరి జలాల్లో మన వాటా చుక్క నీటిని కూడా వదులుకునేదే లేదు అన్నారు రేవంత్. మన హక్కుల కోసం ఎవరి ఒత్తిళ్లకు తలొగ్గేది లేదు, భయపడేది లేదు అన్నారాయన. ఈ విషయంలో వ్యూహాలు ఎత్తుగడ్లతో ఒక నిర్ణయం తీసుకుంటామన్నారు సీఎం రేవంత్. మన అవసరాలు తీరిన తరువాతే మిగతా రాష్ట్రాలకు నీరిస్తామంటున్నారు రేవంత్. తెలంగాణ నీటి హక్కులపై ఎవరు ఎన్ని ఎత్తులు వేసినా కూడా వాటన్నింటినీ చిత్తు చేస్తామని, కృష్ణా గోదావరి జలాలపై విష ప్రచారాన్ని ప్రజలు కూడా తిప్పికొట్టాలని అంటున్నారు రేవంత్. నా గోదావరి నదులలో ప్రతి చుక్క తెలంగాణకు రావాల్సిన వాటాను సాధించి ఎవరి ఒత్తిడికి లొంగేది లేదు, ఎవరి ఆరోపణలకు బెదిరేది లేదు. 4 కోట్ల తెలంగాణ ప్రజల పక్షాన నిటారుగా నిలబడి కృష్ణానది గోదావరి నదుల్లో తెలంగాణ హక్కులను సాధించుకుంటాం. మన ప్రాంతానికి సాగునీరు తాగునీరు అందించినాకనే మిగతా ఎవరికైనా నీరు. ఈరోజు తెలంగాణ ప్రజల హక్కులను సాధించడంలో వెనుదిరిగి చూసేది లేదు, ఎవరికి భయపడేది లేదు. ప్రభుత్వం ఈ విషయంలో వ్యూహాత్మకంగా వ్యవహరించడమే కాదు, ఎత్తుగడలతో నిర్ణయం తీసుకుంటుంది. ఎవరు ఎత్తులేసినా ఆ ఎత్తులను చిత్తు చేసి ఎవరు విష ప్రచారం చేసినా వాళ్ళను తిప్పుకొట్టే బాధ్యత 4 కోట్ల తెలంగాణ ప్రజలు తీసుకోవాలి.